వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము చికెన్ పకోడీ విత్ ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. దీని తయారీకి కావలసిన పదార్థాలు చూసుకుందాము. నేను బోన్లెస్ చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. తర్వాత శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి హాఫ్ కప్, ఓట్స్ ఫైన్గా నేను మిక్సీలో వేసుకున్నాను. ఓట్స్ ఇది టోటల్గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మిక్సీలో వేసుకుంటే చాలు. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, గరం మసాలా పౌడరు, కొత్తిమీర, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ముందుగా మనము ఈ తయారు చేసుకునే విధానాన్ని చూసుకుందాము. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారము, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి యాడ్ చేసుకుని తర్వాత పెప్పర్ పౌడరు ఒక చిటికెడు పెప్పర్ పౌడరు, కొంచెం గరం మసాలా పౌడరు, ఇలా 1/2 స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం గరం మసాలా పౌడరు. ఇవన్నీ వేసి మనం ఇలా చక్కగా ముక్కలకి పట్టించుకుని ఆ తర్వాత సిమ్లో, మనకి చికెన్ నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది మనం చికెన్ని సిమ్లో ఉడికించుకుంటే. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని సిమ్లో ఒక 2 నిమిషాల పాటు మనము ఉడికించుకుంటే వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా కలుపుకున్న ముక్కల్ని నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇది సిమ్లో ఉంచుకోవాలి స్టవ్. అయితే మనకి చికెన్ నుంచి వాటర్ అనేది చక్కగా బయటకు వస్తుంది. మనము ఇలా ఉడికించుకునే ప్రాసెస్లో ఒక 2 నిమిషాల తర్వాత ముక్కల్ని కదిలించుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదు చికెన్ ముక్కలకి, దాని నుంచే వాటర్ బయటకు వస్తుంది. కాబట్టి 2 నిమిషాల తర్వాత నేను ఇలా ముక్కల్ని కొంచెంగా కదిలించుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మూతతో కవర్ చేసుకుని ఇంకొక 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాల పాటు మనం దాన్ని అలా వదిలేద్దాము. వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూసుకోవచ్చు. చూడండి వాటర్ ఎంత చక్కగా బయటకు వచ్చిందో. ఇప్పుడు మనము దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు మనము దీన్ని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము వాటరీగా ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ వాటర్లోనే మనము ఏదైతే పిండి ఉందో ఆ పిండి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత పిండి కలుపుకొని మనము పకోడీ వేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మనకి చక్కగా ముక్కకు కూడా టేస్ట్ చక్కగా పడుతుంది. ఈ ముక్కలు చల్లారిన తర్వాత మనము పిండి కలుపుకుందాము. ఇప్పుడు మనం ఈ ఉడికించి పక్కకు ఉంచుకున్న చికెన్ అనేది ఆరింది చక్కగా. చూడండి ఇంకా వాటర్ అలాగే ఉంది, వాటరీగా ఉంది. ఈ వాటర్లో మనము పిండి వేసుకుని కలుపుకుందాము. ఈ కలుపుకునే ప్రాసెస్ మనం చేసుకుంటూ ఉండగానే మనం మూకిట్లో ఆయిల్ తీసుకుని సిమ్లో పెట్టుకుని, మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఉంచుకుందాము. ఒకసారి చూడండి ఇట్లా గుంటగా ఉన్న మూకిడి తీసుకుంటే మనకి ఆయిల్ అనేది తక్కువగా అవసరం అవుతుంది డీప్ ఫ్రై కోసం. ఇది నాన్ వెజ్ ఐటెం కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మీరు తక్కువ క్వాంటిటీలో ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మనము ఈ మిక్సింగ్ ప్రాసెస్ చూసుకుందాము. సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ముందుగా నేను. ఆ తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, ఆల్రెడీ మనం కొంత ఉప్పు వేసుకుని ఉన్నాము,
ఒక పావు స్పూన్ పైగానే వేసుకుని ఉన్నాము. ఇప్పుడు మన పైన లేయర్లో ఏదైతే పిండి వేసుకుంటున్నామో దానిలో టేస్ట్ కోసం ఒక్క పావు స్పూను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఈ కొత్తిమీర వేస్తున్నాను. ఏదైతే కొంచెం మిక్సీ వేసుకుని ఉంచిన ఓట్స్ వేసుకుంటున్నాను. ఇది ఒక హాఫ్ మెజర్. తర్వాత ఒక హాఫ్ మెజరే ముందుగా నేను శనగపిండి తీసుకుంటున్నాను. తర్వాత మనకి గ్రేవీని బట్టి ఎంత గుజ్జు వస్తుంది అనే దాన్ని చూసుకుంటూ మనం వేసుకోవచ్చు. మిగతాది కొంచెం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఒక పావు స్పూను గరం మసాలా పౌడరు. ఇప్పుడు మనము దీన్ని చక్కగా ఆల్రెడీ నీరు ఉంది కదా మనకి, ముందుగా ఇలా కలుపుకుందాము. మనకి ఇలా కలుపుకునేటప్పుడు అవసరమైతే ఎక్స్ట్రా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ముక్కకి కనుక పైన శనగపిండి లేయర్ థిక్గా కావాలి అనుకునే వాళ్ళు దాన్ని బట్టి మనకి శనగపిండి కూడా ఎక్కువగా వేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా వేసుకుంటే మనకి పైన లేయర్ అనేది చాలా పల్చగా వస్తుంది. నేను ఇంకొంచెం శనగపిండి వేసుకుని వాటర్ కలుపుకుంటాను. కొంచెంగా ఒక్క స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి పైన శనగపిండి లేయర్ అనేది ఒక మీడియంగా వస్తుంది. ఇలా పిండి అనేది మరీ పల్చగా జారుగా ఉంచుకోకుండా చక్కగా ముక్కలకి పట్టేటట్లుగా మాత్రమే మీరు ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిందేమో చూసుకుని పకోడీ వేసుకోవచ్చు. ఇది కార్న్ ఫ్లోర్ కాబట్టి చాలా మంచి హెల్దీ ఫుడ్ కార్న్ ఫ్లోర్ అనేది. చికెన్తో పాటు డీప్ ఫ్రై కార్న్ ఫ్లోర్తో ఓట్స్తో ఈ చికెన్తో పాటు ఓట్స్తో మనము ఓట్స్ శనగపిండి కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఓట్స్ అనేది ఒక రిచ్ న్యూట్రియంట్ ఫుడ్. బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. చాలా క్రిస్పీగా వస్తాయి ఈ పకోడీ, ఓట్స్ ఉన్నాయి కాబట్టి. ఆయిల్ వేడెక్కిందేమో చూసుకుని మనము ఈ పకోడీ వేసుకోవచ్చు. చూడండి చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్గా ఇలా తీసుకుంటూ మనం వేసుకోవాలి. చాలా తేలిగ్గా పిల్లలకి పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టపడే ఒక మంచి స్నాక్ ఐటమ్ ఇది. కాబట్టి ఇలా ఇంట్లో చాలా తేలిగ్గా మనకి నార్మల్గా ఒక ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటున్నామో అదే స్టైల్లో మనం ఇలా చికెన్ పకోడీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఎరుపు రంగు వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకుంటే మనకి కరకరలాడుతూ చక్కగా వస్తాయి పకోడీ. ఈ కొత్తిమీర పెప్పరు మనము యాడ్ చేసుకున్నాము. ఈ కొత్తిమీర అనేది మనకి డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా లంగ్స్ని క్లీన్ చేయటంలో కూడా కొత్తిమీర అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆల్రెడీ ముక్కని కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఈ పకోడీ వేసినప్పుడు ముక్క లోపల ఉడికిందా పచ్చిగా ఉందా అనేది కూడా మనకి సందేహం ఉండదు. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయి ఉంది ఈ చికెన్. చక్కగా ఇలా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది పకోడీ. చూడండి చక్కగా ఎర్రగా వచ్చినాయి. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ పకోడీని మనము ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్ అంతా కిందకి జారిపోయేటట్లుగా పక్కన ఉంచుకోవాలి. చూడండి చక్కగా చూడగానే తినాలి అనిపించేసేలా ఉన్న
చక్కగా గోల్డెన్ కలర్లో ఉన్న చికెన్ పకోడీ విత్ ఓట్స్ రెడీ మీకోసం. దీన్ని ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం వేసుకుని తినొచ్చు, లేదంటే అలాగైనా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. అందరూ కూడా ఈ వంటకాన్ని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.